హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా విషయాలాంధ్ర పేపర్ చూద్దాం. లోకలు బీజేపీతో పొత్తుపై వణుకుతున్న టీడీపీ జనసేన, మైనార్టీల ఓట్లపై ఆందోళన, ప్రచారంలో ఎవరి దారి వారిదే, బాబు పవన్ సభల్లో కానరాని కాషాయ నేతల జెండాలు. ఇది మొత్తానికి కూటమి టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి ఏర్పడింది. ఎన్డీఏ కూటమి అంటున్నారు దాన్ని. ఆ కూటమిలో లోకలు ఉన్నాయట. మొదటి నుంచి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజకీయ విశ్లేషకులు, రాజకీయాలను పరిశీలించే ప్రతి ఒక్కరూ ఈ కూటమి సక్సెస్ అయ్యేది కాదు. ఈ కూటమిలో తప్పనిసరిగా లోకలు ఉంటాయి. ఎందుకంటే క్యాడర్కి ఇష్టం లేని పొత్తు ఇది. క్యాడర్కి ఇష్టం లేకుండా క్యాడర్ పైన బలవంతంగా రుద్దబడుతున్న పొత్తు ఇది. చంద్రబాబు నాయుడు గారి ఇష్టంతో, చంద్రబాబు నాయుడు గారి స్వార్థం కోసం, ఆయన యొక్క స్వలాభం కోసం పెట్టుకున్న పొత్తు అని చెప్పి ఉంది. దాదాపు అదే కనపడుతుంది. ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమిగా పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ ఆశించినంత రాజకీయ మైలేజ్ రాకపోవడంతో ఆ పార్టీలకు దిక్కు తోచడం లేదు. పేరుకే పొత్తులు కనిపిస్తున్నాయి, కానీ ప్రచారంలో ఆ ఒరవడి కనిపించడం లేదు. మూడు పార్టీల శ్రేణులు మమేకమైన దాఖలాలు కనిపించడం లేదు. ఇక నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ మూడు పార్టీల మధ్య ఇంకా సీట్ల పంచాయతీ సద్దుమణగలేదు. చాలా చోట్ల నేతలు ఉమ్మడిగా ప్రచారం చేయకుండా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు గాను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా సీట్లు సర్దుబాటు చేసుకుని ఎన్నికల యుద్ధంలోకి దిగాయి. పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆయా పార్టీల మధ్య సయోధ్య బాగానే ఉన్నప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మార్పు కనిపిస్తుంది. బీజేపీ నేతలను, ఆ పార్టీ జెండాలను, కండువాలను టీడీపీ, జనసేన నేతలు పక్కన పెట్టేస్తున్నారు. ఆ పార్టీతో పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆలస్యంగా గ్రహించినట్లున్నారు. ఎన్నికల ప్రచారానికి ఎక్కువగా టీడీపీ, జనసేన నేతలే వెళుతున్నారు. వారి సభల్లోనూ టీడీపీ, జనసేన జెండాలే కనిపిస్తున్నాయి. బీజేపీ జెండాలు, మోదీ బొమ్మలు కానరావడం లేదు. ముస్లింలు, క్రైస్తవ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలు అసలు బీజేపీ ప్రస్తావనే రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇది ఈ రెండు పార్టీలు బీజేపీతో అయిష్టంగానే పొత్తుకు దిగినట్లు స్పష్టమవుతుంది. ఇది వాస్తవం. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజము, చంద్రబాబు నాయుడు గారి యొక్క యూటర్న్ విధానం. చంద్రబాబు నాయుడు గారు 2018లో మోదీని, అమిత్ షాని, అదేవిధంగా బీజేపీని తిట్టరాని తిట్టకుండా తిట్టిండు. మళ్ళీ 2024 కాడికి వచ్చేటాలకి ఢిల్లీ పోయి దాదాపు వారం 10 రోజులు వెయిట్ చేసి 2-3 దఫలుగా వెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేసిండు. పొత్తు మొత్తానికి కాళ్ళ ఎళ్ళబడి పొత్తు పెట్టుకుండు. ఏదో లాభం జరిగింది అనుకోండి. వన్స్ పొత్తు పెట్టుకున్న తర్వాత, సీట్లు పంపిణీ జరిగిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. బీజేపీతో పొత్తుతోని మైలేజ్ రాకపోగా తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క పల్స్ చూస్తే మైలేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువ ఉంది. తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు వల్ల అటు క్రైస్తవ ఓట్లు కానీ, ముస్లిం మైనార్టీ ఓట్లు కానీ, దళిత్ ఓటు కానీ మొత్తం కూడా యాంటీ బీజేపీ ఉంది కాబట్టి యాంటీ టీడీపీ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే క్రైస్తవ మైనార్టీ సంఘాలకు సంబంధించి, అదేవిధంగా దళిత సంఘాలకు సంబంధించి టీడీపీకి ఓటేస్తే అది బీజేపీకి పోద్ది. బీజేపీ భారతదేశంలో ముస్లిం మైనార్టీలని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని ఇప్పటికే ప్రకటించున్నారు. ముస్లిం మైనార్టీ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు వాళ్ళు కొంతమంది. ఇది మొత్తానికి లెక్కలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ లెక్కలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫేస్లో కూడా కనపడుతున్నాయి. అంటే నేను ఏదో అనుకున్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మైలేజ్ వస్తుంది, ఎలక్షన్ కమిషన్ సహకరిస్తుంది, కేంద్రలో ఉన్న అధికారులు సహకరిస్తారు, రాష్ట్రంలో ఉన్న అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తారు, ఏంటంటే అటు నేను అన్న మాట చెల్లుబాటు అయింది అనుకున్నాను. కానీ ఆడ సిచ్యువేషన్ అట్లేదు. రియాలిటీగా నువ్వు ఎన్ని ఎత్తులు, పై ఎత్తులు, జిత్తులు వేసినప్పటికీ ప్రజల్లో గ్రౌండ్ రియాలిటీ ఏముంది? బీజేపీతో పొత్తు అనేదే టీడీపీకి మరణ శాసనం. బీజేపీతో పొత్తు అనేదే టీడీపీకి పతనానికి పునాది రాయి వేసినట్లయింది. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది లొకలు అనేది బీజేపీతో పొత్తుపై వణుకుతున్న టీడీపీ కొన్ని కాన్స్టిట్యున్సీలు అయితే దళితులు, క్రైస్తవులు, మైనార్టీలు ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీలో బీజేపీ జెండా కనపడనట్లేదట. స్టేజ్ పైన బీజేపీ అపీరెన్స్ కానీ, బీజేపీ కలర్ కానీ కనపడనట్లే. బీజేపీ మాట ఎత్తట్లే, మోడీ మాట ఎత్తట్లే. కొన్ని కాన్స్టిట్యున్సీలలో ఎక్కడైతే కాస్త హిందువులు ఉంటారు, ఇక్కడ మైలేజ్ వస్తుందంటే అక్కడ బీజేపీ గురించి, మోడీ గురించి మాట్లాడారు. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రచారంలో కానీ, పవన్ కళ్యాణ్ యొక్క ప్రచారంలో కానీ ఎక్కడ మోడీ గురించి కానీ, కేంద్ర ప్రభుత్వం చేసిన పథకాల గురించి కానీ, మోడీతో మనం పొత్తు పెట్టుకున్నాం, మోడీ వాళ్ళ దేశానికి ఈ 10 సంవత్సరాల్లో ఈ రకమైన లాభాలు జరిగినాయి, రాష్ట్రానికి ఈ రకమైన లాభాలు జరిగినాయి, ఆయన మళ్ళా గెలిపించాలి, మనం అందరం మద్దతు ఇవ్వాలని ఎక్కడ చెప్పట్లే. ఓన్లీ తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి, తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి అయితే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు తప్ప మోడీ గురించి ఎక్కడ చెప్పండి. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా
చంద్రబాబు నాయుడికి ఓటేయండి, చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, విజన్ ఉన్న లీడర్ అని ఎక్కడ చెప్పట్లే. ఇది ఈ మొత్తానికి ఇష్టం లేని సంసారం, ఇష్టం లేని పెళ్ళి ఉన్నట్టే ఉంది. ఇష్టం లేని పెళ్లి చేస్తే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎట్లా ఉంటారో ఎడమొహం పెడమొహంగా ఉత్తరానికి ఒకళ్ళు దక్షిణానికి ఒకళ్ళు ఆ కథ ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి అనుకోవచ్చు, బీజేపీ జనసేన బీజేపీ కూటమి అనుకోవచ్చు, ఏ కూటమైనా ఆ కూటమి కుంపటి అనేది రాజేసినట్టయింది. ఆ కుంపట్లో ఎక్కడ కూడా పొసికే పని లేదు. ఈ మూడు పార్టీలు ఎక్కడా పొసకట్లేదు, పొసికే విధంగా కూడా లేదు. దాన్ని పొసికే విధంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఊసర వెళ్ళలేక ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అవసరమైన దగ్గర మోడీ పేరు ఎత్తుండో, అవసరం లేని దగ్గర మోడీ పేరు ఎత్తట్లే. బీజేపీ జెండాను కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటుండు. అంటే ఆయన యొక్క తపన, ఆయన యొక్క ఆరాటం అంతా కుర్చీపోయింది తప్ప ఈ పొత్తు ఇది దీని మీద ఏది నిజాయితీ లేదు, ఎక్కడ నిజాయితీ లేదు. ఈ పొత్తులో నిజాయితీ లేదు. పొత్తు వెనక ఏమి లాభం ప్రజలకు సంబంధించి కానీ రాష్ట్రానికి లాభం లేదు. నిజంగానే పదే పదే బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాం అంటే రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ప్రజలు గెలవటం కోసం అన్నాడు. గెలవటం కోసం అయితే ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి జిల్లాలో పెట్టిన మీటింగ్లో మోడీకి సంబంధించిన బొమ్మ ఉండాలి, వెనక మోడీ గురించి చెప్పాలి, బీజేపీ గురించి చెప్పాలి. ఎక్కడ చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ లేవు. ఇవన్నీ దొంగసాటు పొత్తులు అన్నమాట. ఒక దగ్గర ఒక రకంగా, ఒక దగ్గర ఒక రకంగా. రాజధాని విషయంలో కూడా అమరావతి ఆ చుట్టుపక్కల గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఉన్నప్పుడు అమరావతిని నేను తీర్చిదిద్దుతా అంటాడు. ఉత్తరాంధ్రకు పోతే, కర్నూలుకు పోతే, లేకపోతే రాయలసీమ పోతే అక్కడ మాట్లాడు రాజధాని గురించి నోరెత్తడేగా. ఇది ఊసర వెళ్ళి కథ ఉంది. దీనివల్లనే ప్రజల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి విశ్వాసం తగ్గిపోయింది. విశ్వాసం లేకుండా ప్రజల్లో ఎందుకు పోయింది అంటే ఇది జిల్లాకు ఒక రకంగా మాట్లాడటం, ప్రాంతానికి ఒక రకంగా మాట్లాడటం, నియోజకవర్గానికి ఒక రకంగా మాట్లాడటం వల్ల ఆయన యొక్క పరపతి కానీ, ఆయన యొక్క పరువు కానీ ప్రజల్లో పలచనైంది అనేది స్పష్టంగా అర్థం. అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయం తీసుకుంటే 3 రాజధానులు అన్నాడు, దానికి ఇవాళ కూడా కట్టుబడి ఉన్నా అంటాడు. కానీ అదే అమరావతికి మేము కట్టుబడి ఉన్నాం, అమరావతి కోసం ఉద్యమం చేసినాం అని చంద్రబాబు నాయుడు అంటూ ఉండేవాడు ఈ 5 ఏళ్ళు. కానీ ఎక్కడ దాని గురించి చెప్పే దమ్ము ధైర్యం చేయట్లే. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తుండు, వైజాగ్ కార్యనిర్వాహక రాజధాని, ఎగ్జిక్యూటివ్ రాజధాని, లెజిస్లేటివ్ అమరావతి ఉంటుంది, జ్యుడిషియల్ కర్నూలు ఉంటుంది అని స్పష్టంగా చెప్తుండే ఆయన. అధికార వికేంద్రీకరణ చేస్తాం, దాంట్లో డౌట్ లేదు అని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పే పరిస్థితి లేదు. అమరావతిని నేనే పునాది వేసిన, అమరావతి ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ కాదు, అమరావతి మన రాజధాని, నేను గెలిస్తే అమరావతినే రాజధాని అవుతుందా, వైజాగ్ కానీ కర్నూలు ప్రస్తావన ఉండదు అని చెప్పే దమ్ము కానీ, గట్స్ కానీ, ధైర్యం లేదు. ఇవన్నీ ఈ అపనమ్మకాలతోని ఆయన మీద ఆయనకే విశ్వాసం లేదా అనిపించే పరిస్థితుల్లో ఉంది. చెప్పే పరిస్థితి లేదు. ఆయన ఏం చేయదలుచుకుండని ప్రజలకు చెప్పే ప్రయత్నం కనీసం చేసిన పాపాను పోలే. ఇది విశాలాంధ్రకు సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. కూటమికి ఓటేస్తే ఈడ్ చేస్తారు, సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయి, పెన్షన్లలో కోతలు పెడతారు, పౌర సేవలను నిలిపివేస్తారు, సచివాలయాన్ని మూసేస్తారు, భూములు కొల్లగొడతారు, రాష్ట్రాన్ని దోచుకు తింటారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అచ్చంపేట సెంటర్లో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్. కూటమికి ఓటేస్తే ఊడ్ చేస్తారు, సంక్షేమ పథకాలను రద్దవుతాయి. మనం ఇప్పుడు ఏదైతే సేవలు పెన్షన్లలో కోత పెడతారు, పౌర సేవలను కూడా నిలిపేస్తారు, ఇంటింటికి గడప గడపకి పౌర సేవలను 600 రకాలకు సంబంధించిన ప్రభుత్వ పౌర సేవల్ని వాలంటీర్ల ద్వారా, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వాళ్ళ గడప దగ్గరకే తీసుకెళ్లే కార్యక్రమం, వాటన్నిటి కొల్లగొడతారు, సచివాలయాన్ని మూసేస్తారు, గ్రామ సచివాలయ వ్యవస్థను ఎత్తేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్మి కూటమికి ఓటేసి మీరు నష్టపోవద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి అపీల్ చేస్తున్న పరిస్థితి. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా పురంధరేశ్వరి, పవన్, జగన్ ధ్వజం. అంటే పురంధరేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మలు తప్ప వాళ్ళు పార్టీగా సొంత ఐడెంటిటీ లేదు, పార్టీగా సొంత ఐడియాలజీ లేదు. వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు పాటుపట్ల ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి యొక్క శ్రేయస్సు కోసం, ఆయన ముఖ్యమంత్రి చేయటానికే వాళ్ళు ఉన్నారు తప్ప వేరే ఏం లేదు అని చెప్పి చెప్తుండు. ఇది ఒక వార్త. వాలంటీర్లు భయపడొద్దు, వచ్చేది టీడీపీ ప్రభుత్వం, 10,000 జీతం ఇస్తాం, జగన్ జలగల ప్రజల రక్తం పీలుస్తున్నాడు, నన్ను పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్టు తిడుతున్నాడు, నన్ను పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్టు తిడుతున్నాడట. 5 ఏళ్ల పాటు విధ్వంస పాలన, వైఎస్ వివేకానంద రెడ్డి గురించి మాట్లాడొద్దని ఆర్డర్ తెచ్చాడు. కర్నూలు జిల్లా ఆలూరు, అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రజా గళం సభలో చంద్రబాబు నాయుడు చెప్పిండు, రాజీనామాలు చేయొద్దు, వాలంటీర్లు భయపడొద్దు, మీరు వచ్చేది మన ప్రభుత్వమే, నేను 10,000 జీతం ఇస్తా అని వాళ్ళని దాదాపు కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తాను చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్లని కాళ్ళు ఏళ్ళు 2 పట్టుకున్నట్టు పని చేస్తాను. చేతులు పట్టుకొని కాళ్ళు అనుకోండి అనే పరిస్థితికి వాలంటీర్ల వ్యవస్థ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి వైఖరి ఉంది.
గత 5 సంవత్సరాల నుంచి పదే పదే ఇదే వాలంటీర్ల పైన, వాలంటీర్ వ్యవస్థ పైన విషం గక్కి, వాలంటీర్ వ్యవస్థ టెర్రరిస్టులు మహిళలను వేధిస్తారు, మహిళల్ని కిడ్నాప్ చేస్తున్నారు, అనేక రకాల ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్నారని వాళ్ళు తిట్టిండు. వాళ్ళ యొక్క బలం ఏంది, వాళ్ళ యొక్క శక్తి ఏంది, వాళ్ళ యొక్క మంచి ఏంది అనేది 5 సంవత్సరాల తర్వాత ఆయన జ్ఞానోదయం అయింది. ఈవెన్ లాస్ట్ మంత్లో కూడా పెన్షన్ల పంపిణీ విషయంలో కూడా వాలంటీర్లు పంచొద్దని విషయం కక్కి వాళ్ళతో లెటర్లు రాంచి పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల చేత పంచకుండా చేసిండు. దాని తర్వాత వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వాలంటీర్లు నెంబర్ 1, వాళ్ళని నేను కడుపులో పెట్టి చూసుకుంటా, వాళ్ళకి నెలకు 5,000 కాదు నేను 10,000 ఇస్తా, మీరు భయపడొద్దు. ఎవడు భయపడలే. భయపడితే గిడితే నీ గురించే భయపడుతున్నారు. ఏమన్నా తప్పిజారి జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు ఏమైనా అధికారంలోకి వస్తే మన వ్యవస్థ ఉంటుందా లేదా, మన బీకేస్తాడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో ఉన్న జన్మభూమి కమిటీలకు సంబంధించి వాళ్ళని పెట్టుకుంటాడా, ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారా, అలా వ్యవస్థే ఉంచుతారా లేదనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ఎందుకంటే ఈ వ్యవస్థ మీద ఆయనకున్న అభిప్రాయం ఏందనేది 5 సంవత్సరాల నుంచి బయటపడది. ఇప్పుడున్న అభిప్రాయం నటన అనేది వాలంటీర్లు కానీ అవాతాతలు కానీ అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన అవసరం కోసం నటిస్తాడు, వాలంటీర్ వ్యవస్థ మంచిది అంటాడు, 5,000 నుంచి 10,000 చేస్తా అంటాడు అనేది ఆయన అవసరం కోసం, ఆయన ఓట్ల కోసం తప్ప ఆయనకి ఆ వ్యవస్థ పైన నమ్మకం లేదు, ఆ వ్యవస్థను ఆయన విశ్వసించట్లేదు అనేది స్పష్టంగా ఆయన యొక్క ప్రతిబింబం, ఆయన యొక్క మానసిక ప్రతిబింబం అనేది 5 సంవత్సరాల నుంచి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఎవడు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఎవడు భయపడలే. భయపడితే గీకపడితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మిస్ అయితే మన పరిస్థితి ఏందని భయపడతాను. జగన్మోహన్ రెడ్డి ఈ మాయ మాటలతోనే, మాయ కూటములతోనే ఏమైనా జగన్మోహన్ రెడ్డిని కిందకి అంటే పదవి నుంచి తప్పిస్తే, ప్రజలు ఏమన్నా అటు ఇటు చేస్తే ఏంది మన పరిస్థితి, తప్పిజారి అబద్ధాలతోని మోసాలతో చంద్రబాబు నాయుడు కుర్చీ ఎక్కితే మన భవిష్యత్తు అంధకారం అని భయపడతాను. నీ గురించే భయపడతాను, ఎవడి గురించి భయపడలే. నువ్వే మళ్ళీ భయపడద్దు అంటే చెప్తే హత్య చేసి శవానికి సంతాపం తెలిపినట్టు అయింది. ఇది భయపడొద్దు, మీరు నేనున్నా అని చెప్తుండు. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారట వైఎస్ వివేకానంద రెడ్డి సంబంధించి మాట్లాడొద్దని. విజయవాడ టెన్షన్ బోండావమ్మ అరెస్టుకు రంగం సిద్ధం. కార్యాలయం వద్ద అర్ధరాత్రి హైడ్రామా, పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు, వెనుదిరిగిన పోలీసులు. బోండావమ్మ మొన్న విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన గులకరాయి దాడికి సంబంధించి సతీష్ అండ్ దుర్గారావు వెనక బోండా ఉమ్మ ఉండడని, ఆయనకు సంబంధించిన అనుచరులే అనేది కొంత చర్చ జరుగుతుంది. ఆ యాంగిల్లో పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టు విచారణలో కొంత ఈయన ఏదో భయాందోళనలో ఉండు. మొత్తానికి అయితే గుమ్మడికాయలు దొంగవుడు అంటే భుజాలు దడుముకుంటుండు. నిన్న పారిపోయే పరిస్థితి, అంటే పార్టీ కార్యాలయం నుంచి పోలీసులను చూసి భయపడి ఆందోళన చేసి గోడ దూకి బయటికి పోయింది అనేది ఒక వార్త వచ్చింది. అది పెద్ద ఎత్తున హల్చల్ చేసింది. మొత్తానికైతే బోండా ఉమ్మకి దీంట్లో ఏదో ప్రమేయం ఉన్నట్టే ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చకు బలం చేకూర్చే విధంగా ఈయన యొక్క వ్యవహార శైలి, ఈయన ఆందోళన, ఈయన ప్రవర్తన ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈయనకు లింక్స్ ఉన్నాయి, వాళ్ళతో చాట్ చేసిండు, వాళ్ళతో ఫోన్ కాల్ మాట్లాడిండు, వాళ్ళతో డిబేట్ చేసిండు, వాళ్ళతో డిస్కస్ చేసిండు అనేది పోలీసుల దగ్గర ఉన్న సమాచారం. అది ఈయనకు తెలుసు కాబట్టి, ఈయన తప్పు చేసిండు అనేది తెలుసు కాబట్టి ఆయన యొక్క ముఖంలో, ఆయన యొక్క ముఖ కవళికల్లో, ఆయన యొక్క ప్రతిబింబంలో స్పష్టంగా కనపడుతుంది. ఆయన యొక్క ఆందోళన, ఆయన యొక్క టెన్షన్ చూస్తే అదే అనిపిస్తుంది. ఆ పోలీసుల యొక్క అనుమానానికి, ప్రజలకు ఉన్న అనుమానానికి బలం చేకూర్చే విధంగా ఆయన యొక్క వ్యవహార శైలి ఉంది అనేది మొత్తానికి విజయవాడలో టెన్షన్గా ఉందట. అరెస్ట్కి రంగం సిద్ధమైంది అన్నట్టు ఒక వార్తను చెబుతుంది. ఇది ఆంధ్ర ప్రభాకు సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. టీడీపీ దైన్యం, ప్రజా వ్యతిరేకతను సానుకూలంగా మలుచుకోవడంలో వైఫల్యం, జనసేన టీడీపీ సెగ్మెంట్లలో దూసుకుపోతున్న వైసీపీ, ఇండియా కూటమికి ఓటింగ్ పెరిగే అవకాశం, సైకిల్ పార్టీలు మొదలైన ఆందోళన. టీడీపీ దైన్యం, దైన్యంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క పొత్తులు కానీ, వాళ్ళ యొక్క జిత్తులు కానీ, వాళ్ళ మాటలు కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజల నమ్మకానికి దూరం అయిపోయారు, ప్రజల విశ్వాసానికి దూరం అయ్యారు. ప్రజలు బలపరిచే అవకాశం లేదు, ప్రజలు ఆదరించే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన యూటర్న్లు, ఆయన డబల్ మాటలు, డబల్ గేములు, ఎత్తులు జిత్తులు, మాట మార్చే విధానం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఈ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత నిందాక మనం విశాలాంధ్ర పత్రికలో చూసిన లొక్కలొక్కలని బీజేపీ జెండా, బీజేపీ మాట, బీజేపీ పార్టీ ఆ గుర్తు అది కనపడకుండా కొన్ని కాన్స్టిట్యున్సీల్లో జాగ్రత్త పడుతున్నట. ఇది ఆయన నైజం. దైన్యం ఏంటంటే దొంగచాటుగా పొత్తు పెట్టుకొని కొన్ని కాన్స్టిట్యున్సీల్లో బీజేపీతో పొత్తు లేదన్నట్టు నటించడం, కొన్ని కాన్స్టిట్యున్సీలో బీజేపీతో పొత్తు ఉన్నట్టు నటించడం. అంటే బీజేపీతో పొత్తు వల్ల మనకు నష్టం జరిగిద్ది అనేది స్పష్టంగా అర్థమైంది. అట్ ద సేమ్ టైం వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలైంది. వైఎస్ షర్మిలాని ఎంకరేజ్ చేసే ప్రయత్నం టీడీపీకి సంబంధించిన మీడియా చేసింది. వైఎస్ షర్మిలాని ఎంకరేజ్ చేస్తే దళిత ఓటు, క్రిస్టియన్ ఓటు, ముస్లిం మైనార్టీ ఓటు వైఎస్ఆర్సీపీ నుంచి చీల్చే కార్యక్రమం చేస్తుంది, వైఎస్ జగన్కు నష్టం అవుతుందని వీళ్ళు ఎత్తేసారు. కానీ అది ఇప్పుడు చంద్రబాబు నాయుడికి రివర్స్ కొట్టింది.
ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓటు ఏమన్నా 1-6 ఉంటే అది చీల్చే కార్యక్రమం షర్మిలా చేస్తుంది. దానివల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం అయింది అనేది ఒక అంచనా, విశ్లేషణ. అందుకే టీడీపీ దైన్యంగా ఉంది. ప్రజా వ్యతిరేక ఓటును సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం. ఎందుకు సానుకూలంగా మలుచుకోవాలి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదన్నా ఉంటే, ప్రజా వ్యతిరేక ఓటు ఏదన్నా ఉంటే అది ఇప్పుడు షర్మిలా చీల్చుకునే అవకాశం ఉంది. అసలు ప్రభుత్వ వ్యతిరేకం ఉండే అవకాశం లేదన్నట్టే ఈయన మాటలను బట్టి చూస్తే అర్థం. ఎందుకంటే గ్రామ సచివాలయ వ్యవస్థ మంచిదే అన్నాడు, వాలంటరీ వ్యవస్థ మంచిదే అన్నాడు, ఏదైతే పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ఇస్తుండో దానికి ఇంకా నేను రెట్టింపు చేసి ఇస్తానో అది మంచిదే అన్నాడు. అంటే ఇప్పుడు చేస్తున్న పరిపాలన, ఇప్పుడు ఇస్తున్న స్కీములు, ఇప్పుడు చేస్తున్న విధాన నిర్ణయాలన్నీ కరెక్టే ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఇంకెందుకు ఉంటుంది వ్యతిరేకత? ఎందుకు ఉండాలి వ్యతిరేకత? ప్రజలు మేమంతా సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి అని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డితో కొన్నిసార్లు ప్రజలు కలుసుకొని ప్రజలు కరచలనం చేసేటప్పుడు ప్రజల్ని ఎవరైతే కరచలనం మహిళలు కానీ వృద్ధులు కానీ ఇట్లా వికలాంగులు కానీ అడిగితే ఏం కావాలమ్మా మీకు, నేను ముఖ్యమంత్రిగా మీ దగ్గరకు వచ్చినట్టు మాకు ఏమొద్దు, మీరు గెలవటమే మాకు కావాలని కొన్నిసార్లు చెప్తున్న పరిస్థితి. ఆ స్థాయిలో ఆదరణ కానీ ఆ స్థాయిలో ప్రజా యొక్క అభిమానం కానీ చంద్రబాబు నాయుడు వైపు కనిపించట్లే. మనకి స్పష్టంగా మనకి అర్థమవుతుంది ఇద్దరికి వేరియేషన్ ఏందనేది. చంద్రబాబు నాయుడు గారు ఒక పబ్లిక్ స్పీచ్లో ఒక డయాస్ మీద కూర్చొని ఒక సెమినార్లో చెప్పినట్టు చెప్తుండే తప్ప ఒక ప్రజా మీటింగు పొలిటికల్ లీడర్కి వచ్చే స్పందన రావట్లే. అది ఎప్పుడు వస్తుంది? ఆ లీడర్ పైన విశ్వాసమో, ఆ లీడర్ పైన ఇష్టమో, ఆ లీడర్ పైన అభిమానమో, ఆ లీడర్ పైన ఆదరణ ఉంటే అప్పుడు వస్తుంది. ఆ ఆదరణ కానీ ఇష్టం కానీ విశ్వాసం కానీ చంద్రబాబు నాయుడు గారి పైన సన్నగిల్లటం వల్లనే ఇవాళ ప్రజా వ్యతిరేక ఓటును కూడా సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం లేదు. ఎందుకంటే ఆయన లేస్తే యూటర్న్లు, డబల్ గేములు, 2 కళ్ళ సిద్ధాంతాలు చేసిండు. బీజేపీతో పొత్తొద్దు అన్నాడు, మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. కొన్నిసార్లు బీజేపీతో పొత్తు లేదన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వాలంటరీ వ్యవస్థ విషయంలో కానీ రకరకాల మాటలు, ఆయన ప్రతి మాటకి డబల్ మీనింగ్లు, డబల్ రోల్ ప్లే చేస్తుండు, అంటే డబల్ యాక్షన్ చేస్తుండు. ఈ డబల్ యాక్షన్ ప్రజలు ఉట్టినే గమనించే పరిస్థితి. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది. సోషల్ మీడియా పెరిగిన తర్వాత నువ్వు చేసే డబల్ యాక్షన్ కానీ త్రిబుల్ యాక్షన్ కానీ ఏ యాక్షన్ చేసినా, మోనో యాక్షన్ కానీ ఏ యాక్షన్ చేసినా ఇట్లే కనిపెడతారు. వితిన్ మినిట్స్లో వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ టీడీపీ దయనీయమైన పరిస్థితిలోనే ఉంది. బీజేపీని పెట్టుకోవటం ఇంకా దయనీయమైంది. ఇది ఒక వార్త. ఇది దిశ పేపర్కి సంబంధించి. సాక్షి చూద్దాం. కుర్చీ దక్కదనే ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు హింసా రాజకీయం, బూతులు, దాడులు, రాళ్లతో కొట్టమని గాజు గ్లాసుతో పొడవాలంటూ టీడీపీ శ్రేణులు రెచ్చగొడుతున్న వైనం. అధినేత పిలుపుతో దాడులతో రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు. అందుకు అనుగుణంగానే సీఎంపై రాయితో హత్యాయత్నం. మంగళగిరి, కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటరెడ్డి మృతి. తాజా పరిణామాలతో టీడీపీ సీనియర్లో తీవ్ర కలవరపాటు. ఒకవైపు సీఎం జగన్ తన పాలన నచ్చితే ఓటేయమంటున్నారు. విధానాలు చెప్పకుండా బాబు హింసకు పిలుపునిస్తున్నారని ఆగ్రహం. శృతి మించి వ్యవహరిస్తే ప్రజలు సహించరని వ్యాఖ్యలు. రాజకీయంగా తమకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని ఆందోళన. ప్రజలు పూర్తిగా దూరం అవుతున్నారనే ఆవేదన. తీరని అధికార దాహం. ఈసారి కుర్చీ దక్కదనే వేదన. వెరసి టీడీపీ అధినేత చంద్రబాబులో పెరిగిపోయిన ఫ్రస్ట్రేషన్. దీంతో వేదిక ఎక్కితే మాటల్లో అసహనం. సీఎంను రాళ్లతో కొట్టండి, అడ్డొచ్చిన వారిని గాజు గ్లాసుతో పొడవన్నట్టు పార్టీ శ్రేణులను హింసకు పురిగొల్పే వ్యాఖ్యలు ఫలితం. రాష్ట్రంలో రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలపై దాడులు. ఇది మొత్తానికి కుర్చీ దక్కదనే ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఉండడాన్ని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన యొక్క స్పీచ్లు, ఆయన యొక్క హావభావాలు, ఆయన ప్రజలతో వ్యవహరించే తీరు చూస్తేనే అర్థమవుతుంది. గ్లాసులతో పడవండి, రాళ్లతో దాడి చేయండి, అడ్డొచ్చినోడు తొక్కుంటూ పోండి. ఈ కార్యక్రమాలు 45 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి దాదాపు 10-15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా చేసిన వ్యక్తి పొడుచుకుంటూ పోండి, తొక్కుంటూ పోండి, కొట్టండి, రాళ్లతో కొట్టండి, గాజు గ్లాసులతో పడవండి అనే పరిస్థితి. ఇంత ఫ్రస్ట్రేషన్ నిజంగానే ప్రజల్లో మీకు అభిమానం ఉంటే, ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తే, ప్రజలు ఇష్టపడితే ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు కావాలి? ఇంకొకటి కొట్టే అవసరం ఏముంటుంది? ఎందుకు అంటే ఏది చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, ఏది చేస్తున్నా ప్రజలు దాన్ని ఆదరించట్లేదు, ఏ ఎత్తుగాడ వేసినా అత్తుగాడ విఫలమవుతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు సాక్షి పేపర్లో ఒక వార్త రాశారు. అధినేత పిలుపుతోనే దాడులు మొదలైనవి అని చెప్పి అంటున్నారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీ, అదే కూటమి పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారట. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి, ఆయన యొక్క మాట తీరు, ఆయన స్పీచ్లు ఇచ్చే విధానం, ఆయన తీసుకుంటే యూటర్న్లు, డబుల్ గేములు, డబుల్ రోల్సు, ఈ అన్నిటి వల్ల మాకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
అని చెప్పి వాళ్ళు 2 కళ్ళ సిద్ధాంతం ఇవన్నీ వీటి యొక్క ఫలితం మాకు నష్టం జరిగే అవకాశం ఉంది అని ఆందోళన చెందుతున్నారట. మొత్తానికి అభ్యర్థులు కూడా ఒక రకంగా ఆందోళనలో ఉన్నట్టు ఒక వార్తని సాక్షి పేపరు ఇచ్చింది. బాబు గురి గులకరాయిపైనే కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్ వద్ద మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ధ్వజం. ఇది బాబు గురి గులకరాయిపైన కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్లో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ అట. దీనికి సంబంధించిన ఫోటో కూడా వేశారు, ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చారు. కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్ వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు హాజరైన అశేష జనసందోహంతో ఓ భాగం అని చెప్పి ఇచ్చారు. ఫ్యాన్కు 2 ఓట్లు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి, లేదంటే మళ్ళీ కత్తిరింపులు, అన్నీ ముగింపులే. చంద్రముఖి నిద్రలేస్తుంది, పసుపు పతి వదల బొమ్మాళి అంటాడు. 5 ఏళ్లు రక్తం తాగేందుకు మీ ఇంటికి వస్తాడు. గతంలో పలు కారణాలతో నాకు ఓటైన వారు ఆలోచించండి. పసుపు గ్లాస్ పార్టీల నాయకులు అబద్ధాలాడినా మనం చేసిన పనులే సాక్ష్యం. మీ అందరికీ 5 ఏళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా? మీ బిడ్డ ఒక్కడు, నక్కలు తొడేళ్లు మాత్రం అనేకం. చంద్రబాబు తన చంకలో పిల్లిని పిఠాపురంలో వదిలాడు. ప్యాకేజ్ స్టార్ ఎక్కడ నిలబడాలో నిర్ణయిస్తే కుదిరిన పొత్తిది. జగన్ని తిట్టు అంటే తిట్టు, కొట్టు అంటే కొట్టు, అన్నిటికీ జీ హుజూర్. కులాన్ని హౌల్సేల్గా బాబుకు అమ్మేయగలననే భ్రమలో ప్యాకేజీ రాజకీయాలు. రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్కు వెళ్తాడు. గ్లాస్తో గటగట తాగేది బాబు, తోమి తుడిచి మళ్ళీ అందించేది మాత్రం ప్యాకేజ్ స్టారు. 30 ఏళ్ళుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోర్టుగానే వదినమ్మ. బీఫామ్ బీజేపీదైనా కాంగ్రెస్దైనా టీ గ్లాస్దైనా యూనిఫామ్ మాత్రం బాబుదే. మొత్తానికైతే గ్లాస్తో గటగట తాగేది బాబు అయితే గ్లాసును గడిగి తుడిచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అందించేది పవన్ కళ్యాణ్. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, ఏ జెండాలో ఉన్నా, ఏ సింబల్లో ఉన్నా యూనిఫామ్ మాత్రం చంద్రబాబు యూనిఫామే. పార్టీలు వేరు కావచ్చు, సింబల్స్ వేరు కావచ్చు, ఏదైతే చంద్రబాబు ఆదేశాల మేరకు, చంద్రబాబు డైరెక్షన్ మేరకు వీళ్ళు పనిచేస్తారు తప్ప అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇంకోటి, ఫ్యాన్కి 2 ఓట్లు వేస్తేనే పథకాలని కొనసాగుతాయి. మీరు తప్పిదారి తెలుగుదేశం పార్టీకి ఒకవేళ ఇన్ కేసు మిస్ అయ్యి వేస్తే, అబద్ధాలు మోసాలు నమ్మేస్తే ఇప్పుడున్న పథకాలన్నీ గాలికి పోతాయి. ఇప్పుడున్న పథకాలకి ఎండ్ కార్డు పడిద్ది. దాంట్లో మీరు సందేహం లేదు అని చెప్పి చెప్తుండు. 5 ఏళ్ళు రక్తం తాగేందుకు మీ ఇంటికి వస్తుండు చంద్రబాబు నాయుడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. మీ అందరికీ 5 ఏళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా? మీ బిడ్డ ఒక్కడైతే అటు నక్కలు తోడేళ్ళు కూడా ఉన్నాయని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది ఒక వార్తగా ఇచ్చారు. 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోర్టుగానే వదినమ్మంట. వదినమ్మంటే పురంధరేశ్వరి. బీజేపీలో ఉన్నా, అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, బీజేపీలో పోటీ చేసినా, కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినా బీఫామ్ వాళ్ళదే తప్ప చంద్రబాబు నాయుడు కోవర్టుగానే పనిచేసిందామే అని చెప్పి కూడా చెప్పారు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే కనీసం తండ్రికి కూడా వెన్నుపోటు పడటానికి వెనకాడలేదు పురంధరేశ్వరి అని కూడా చాలా హాట్ కామెంట్స్ నిన్న చేసిన పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అచ్చంపేట జంక్షన్లో మాట్లాడిన మాటలను ఇచ్చారు. ఇంకోటి, బోండా జంప్ అట. బోండా గోడ దూకిపోయిందట, జంప్ అయిందని పోలీసులు చూసి హడలిపోయిన టీడీపీ నేతోమా తనను అరెస్ట్ చేస్తున్నారంటూ నాయకులు కార్యకర్తలకు ఫోన్లు చేసిండట. షర్టు మార్చి గోడ దూకి పారిపోయిందట బోండావమ్మ. మొత్తానికి జగన్పై అత్యాయత్నం ఘటన అనంతరం చీమ చిట్టుకున్న టీడీపీ నేత బోండావమ్మ మహేశ్వర హడలెత్తిపోతున్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని సెంట్రల్ టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. బందోబస్తు విధుల కోసం వచ్చిన పోలీసులను చూసి బోండావమ్మ ఒక్కసారిగా హడలిపోయి పార్టీ నేతలకు ఫోన్ చేసి చొక్కా మార్చుకొని అక్కడి నుంచి జారుకున్నారు. తొలుత బోండావమ్మ ఇంటి వద్దకు 2 కానిస్టేబుల్ బందోబస్తుకి వెళ్లారు. వారిని ఎందుకు వచ్చారంటూ బోండా ప్రశ్నించగా మీకు సెక్యూరిటీగా వెళ్ళమన్నారంటూ బదులు ఎదురుతో కంగారు పడ్డ ఆయన అక్కడి నుంచి తన కార్యాలయానికి వడివడిగా వెళ్ళిపోయారు. ఇది మొత్తానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉండట. మామూలుగా పార్టీ కార్యాలయానికి సెక్యూరిటీ చేయడానికి వచ్చిన పోలీసులను చూసి వణికిపోయిందట. మొత్తానికి నన్నే అరెస్ట్ చేయడానికి వచ్చారు అంటే మొత్తానికి ఏదో డౌట్ ఉంది, ఏదో భయం ఉంది, ఈయన చేసిన తప్పు ఎక్కడో బయట తెలిసిపోయింది అనేది భయంలో, ఆందోళనలో ఉన్నట్టు అర్థమవుతుంది. బోండావమ్మ ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతో షర్టు మార్చుకొని అక్కడి నుంచి అక్కడ గోడ దూకి బయటకు పారిపోయే పరిస్థితి. కానీ ఆ పోలీసులు వచ్చింది ఆయన అరెస్ట్కి కాదు, వాళ్ళు వచ్చింది జనరల్గా డ్యూటీకి వచ్చారు, జనరల్ సెక్యూరిటీ పర్పస్లో వచ్చారు. కానీ ఈయనకు అనుమానం ఏంటంటే ఈయన దొంగతనం చేసిండు కాబట్టి తేలుగుట్టినోడి సామెత ఈయన కథ ఉంది. గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు తడుముకున్నట్టు ఈయన తప్పు చేసిండు కాబట్టి ఈయనకు ఒకటే భయం అవుతుంది. నేను తప్పు చేసినా తెలిసిపోయిందా వాళ్ళు వచ్చి ఏమైనా పట్టకపోతారా, ఎత్తపోతారా, అరెస్ట్ చేస్తారా అనే భయంలో ఉండి షర్టు మార్చుకొని గోడ దూకి అవతల పోయిండట. మొత్తానికి జంప్ అయ్యిండు.
మొత్తం అది ఎటెటు పోద్దో మొత్తానికి ఆయన ఇయ్యాలి కాకపోయినా రేపటికైనా ఎవరు చేశారో బయటపడే అవకాశం ఉంటుంది, దాంట్లో ఏముండదు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. మేం మాట్లాడుతుంటే వైసీపీకి దడదడ, ఓటమి భయంతోనే కోర్టుకు వెళ్ళారు. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకైనా వెళతాం. ఛార్జ్షీట్ అందరికీ అందుబాటులోనే. అవినాష్ అఫిడవిట్లోనూ ఈ కేసు. ఇవేమీ మాట్లాడొద్దంటూ అంటే ఎలా? వివేక కుమార్తె సునీత ప్రశ్న. మేం మాట్లాడుతుంటే వైసీపీకి దడదడ పడుతుంది అంటే వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్కి సంబంధించి పదే ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుంటే ఇటు షర్మిల కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వైఎస్ సునీత కానీ మాట్లాడుతుంటే అట్లా మాట్లాడొద్దని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కడప జిల్లా అధ్యక్షుడు కడప కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చారు. ఎక్కడ దీని గురించి మాట్లాడొద్దు ఎలక్షన్ అయ్యే వరకు అని చెప్పి. ఆ ఆర్డర్ తెచ్చుకున్నదికి దడదడలాడిపోతున్నారని చెప్తున్నాను. కానీ ఒకవైపు మొన్న రిలీజ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించి రెండో వివాహానికి సంబంధించిన వీడియోలు రిలీజ్ అయినాయి. ఆ వీడియోలను చూసిన తర్వాత ఒక విధంగా దడదడ వైఎస్ సునీతకు కూడా వచ్చింది అనేది ప్రచారం జరుగుతుంది విశ్లేషణలు బయట. ఎందుకంటే ఆ ముఖంలో చేంజ్ వచ్చింది. ఎందుకంటే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన రోజు వైఎస్ సునీత రెండో వివాహం గురించి రిపోర్టర్ అడిగితే నాకు తెలియదు అని చెప్పారు. కానీ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్స్లో కోర్టులకి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్స్లో స్పష్టంగా రెండో వివాహం గురించి 2011లో తెలిసిందని రాశారు. అనేక సందర్భాలు రాశారు, వీడియోలు ఉన్నాయి, అనేక రకాల ఆధారాలు ఉన్నాయి. ఆమె తెలియదు అని రాశారు. కానీ ఆ కోణంలో మర్డర్ జరిగినట్టు బయట ప్రచారం జరుగుతుంది. రెండో వివాహం వల్ల రెండో వివాహానికి కలిగిన సంతానానికి ఆస్తి పంచిపెడతారనే ఉద్దేశంతోనే వీళ్ళు వైఎస్ సునీత కానీ సునీతకు సంబంధించిన భర్త వాళ్ళు అంత తల్లి వీళ్ళంతా కలిసే ప్లాన్ చేశారు. ఆస్తుల కోసమే గొడవలు జరిగినాయి. ఆ గొడవల్లోనే ఇది జరిగి ఉండొచ్చు అనేది ఒక చర్చ జరుగుతుంది. దానికి బలం చేకూర్చే విధంగా ఆమెకి తెలిసి ఉన్న విషయాన్ని కూడా తెలియదు రెండో వివాహం గురించి అని చెప్పిన తర్వాత వెంటనే ఈ వీడియోలు రిలీజ్ అయినాయి. రెండో భార్యతో ఆయన గడిపిన ఆ సందర్భానికి సంబంధించిన ఆ పిల్లలు దానికి సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో తర్వాత వైఎస్ సునీత యొక్క ఫేస్లో చేంజ్ అయింది, ఫేస్ రీడింగ్లో మార్పు వచ్చింది, ఆందోళనలో ఉంది. ఈ వీడియో ఎట్లా బయటికి తీస్తారు? పరువు తీసే కార్యక్రమం చేస్తున్నారు. మీకు తెలియదంటారు. రెండో వివాహం గురించి తెలియదని బయట చెప్తారు, ప్రెస్లో తెలుసు అని స్టేట్మెంట్లో చెప్తారు. రెండు రకాల మాటలు, రెండు రకాల అబద్ధాలు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే దాని వెనక ఏదో మర్మం ఉంది. ఆ మర్మం బయటకు వస్తుందనే ఆందోళనలో మీరు ఉన్నట్టు వీడియో తర్వాత అర్థమవుతుంది. కానీ మీరేమన్నారు? వైఎస్ఆర్సీపీకి దడదడబడుతుందని మేము మాట్లాడితేనే. ఇప్పటికే సగం అనుమానాలున్నా ఈ మర్డర్ పైన అనుమానాలు నిజమయ్యే విధంగా మీ వ్యవహార శైలి, మీ నడవడిక, మీ ఆందోళన కనిపిస్తుంది. అంటే మీరే ఆస్తుల గురించి చంపారా, రెండో వివాహం గురించే చంపారా, లేదా దానికి పురికొల్పిందా అనే అర్థం వచ్చేలాగా మీ మాటలు, మీ చేష్టలు, మీ ప్రవర్తన ఉందనేది ఇవాళ ప్రజల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి దడదడ వైసీపీకి కాదు మీకు కూడా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పొలిటికల్ పార్టీగా పదే పొలిటికల్ పార్టీలో ముఖ్యమంత్రిని ఆ పార్టీ అధినేతని కారణాలు చేస్తూ మర్డర్ చేసిండంటే అది ఇప్పుడు ఎలక్షన్ సందర్భం కాదు. కాబట్టి అట్లా మాట్లాడకుండా ఆర్డర్ తీసుకుంటారు. కానీ మీదేంది? మీరు ఒక పొలిటికల్ పార్టీలో లేరు, ఎక్కడ కంటెస్ట్ చేయలే, అయినా మీ వీడియోలు వచ్చి తలక ఆందోళన చెందుతుంది. ఎందుకు మీకు ఆందోళన అనేది అలా ప్రజల్లో పెద్ద క్వశ్చన్ మార్కు. ఆ ఆందోళన వెనక ఉన్న మర్మం ఏంది? ఈ మర్డర్కి ఆందోళనకి ఏమైనా లింక్ ఉందా అనేది అలా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇది వైఎస్ సునీత మాట్లాడిన దాన్ని ఆంధ్రజ్యోతి బ్యానర్ రైటింగ్గా ఇచ్చింది. జగన్కు ఒక్క ఛాన్సే చివరి ఛాన్సు, ఆయన నైజం దోపిడీ విధ్వంసమే చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. జగన్కి ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ అంట. ఇది కాదు వాస్తవంగా టైటిల్. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాల్సింది ఏంటంటే నాకు ఇదే చివరి ఛాన్సు, మీరు ఇప్పుడు గెలిపిపోతే ఇక నాకు భవిష్యత్తు లేదు, నాకు రాజకీయంగా సమాధి నాకు అని చెప్పుకోండి. జగన్కు ఆయన వయసు ఎంత? 50 సంవత్సరాలు కూడా లేదు. ఆయన పార్టీ వయసు ఎంత? మొత్తం తిప్పితే 10-15 ఏళ్ళు లేదు. కానీ మీరు 45 ఏళ్ళు రాజకీయ జీవితం అయింది, ఇప్పటికే 75 సంవత్సరాల వయసు దాటింది. పొలిటికల్గా తెలుగుదేశం పార్టీ చాలా సంక్షోభంలో ఉంది. మీరు చెప్పుకోవాలి ఏంది? జగన్కు ఒక ఛాన్స్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇదే లాస్ట్ ఛాన్స్ అని చెప్పాలా. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటే ప్రజలు ఏమన్నా దానికి కన్విన్స్ అవుతారు. కానీ జగన్కు ఒక ఛాన్సే, ఇదే లాస్ట్ ఛాన్స్ అని నువ్వెట చెప్తావు? ప్రజలు కదా డిసైడ్ చేయాల్సింది. డిసైడ్ చేస్తే గీస్తే ప్రజలు చేయాలి. ఏది లాస్ట్ ఛాన్స్, ఏది ఫస్ట్ ఛాన్స్, ఏది సెకండ్ ఛాన్స్ అనేది మీరు ఎట చేస్తారు? కాబట్టి ప్రజలు ఇవ్వాలనుకునేది ఏంటంటే మీరు అప్పీల్ చేయండి ప్రజలకి, ఇదే నాకు చివరి ఛాన్సు, ఇదే లాస్ట్ ఛాన్సు, ఇది తప్పితే నాకు లేదు, రాజకీయంగా సమాధి అయిపోతా, కాబట్టి నన్ను గెలిపించండి అని అడుక్కోండి, రిక్వెస్ట్ చేయండి.
అప్పీల్ చేసుకోండి ప్రజలకి. అది కానీ జగన్కి ఇదే చివరి ఛాన్సు, ఒక ఛాన్సే చివరి ఛాన్సు, మీకే అడగాలి, మీరు అడగాలి. ఇదొక్కటే నాకున్న ఛాన్సు, ఈ ఛాన్స్ పోతే నాకు ఇదే చివరి ఛాన్సు, ఇక లేదు అవకాశం కాబట్టి నన్ను గెలిపించండి, నా వయసు రీత్యా నా పార్టీ ఉన్న పరిస్థితుల రీత్యా అని అప్పీల్ చేస్తే ఏమన్నా కొంత ఎడ్జ్ పెరిగింది తప్ప జగన్కి ఒక ఛాన్స్ ఇదే చివరి ఛాన్స్ అని మీరు చెప్తే ఎవడు పట్టించుకోడు. ఆయన నైజాం దోపిడీ విధ్వంసమే. 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు దోచాడు, విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడు, వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశాడు. నాడు కోడికత్తి, నేడు గులకరాయి డ్రామా, ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకుండా పేదలతో ఆటలు, రాయలసీమను విస్మరించిన ద్రోహి. ఇలాంటి విధ్వంసకారుడు అవసరమా? 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తాం. ప్రజాగళంలో టీడీపీ అధినేత స్పష్టీకరణ. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారట. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. మొత్తం మీ రాజకీయ జీవితంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇలే. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు కూడా నమ్ముతురా? కనీసం సంవత్సరానికి 1 లక్ష ఇస్తా అంటే కొంత నమ్మటానికి ఉంటుంది. నువ్వు 5 ఏళ్లలో 20 లక్షలు అన్నమాట కథమే, అది సాప కింద చుట్టినట్టే. అది లేదు, అబద్ధం అనేది స్పష్టంగా. ఎందుకంటే మళ్ళీ నువ్వు నిరుద్యోగులు అంటేనే చంద్రబాబు నాయుడికి పడదు. నిరుద్యోగులకి చంద్రబాబు నాయుడికి కనెక్షన్ అసలు కుదరదు, కెమిస్ట్రీ కుదరదు. మళ్ళీ వాళ్ళనే మోసం చేసే కార్యక్రమం చేసి 5 ఏళ్లలో నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఎవడు నమ్ముతురు? వాళ్ళు చదువుకున్నోళ్ళు, ఎవడు నమ్ముతురు నీ మాటలు? చదువుకున్నోళ్ళే చంద్రబాబు నాయుడు మాటను నమ్మే పరిస్థితి లేదు. చదువుకున్నోడు, జ్ఞానం తెలిసినోడు ఎవడు నమ్ముతురు అనేది ఇలా ప్రశ్న. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలట. మొత్తం నీ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే 14 లక్షల ఉద్యోగాలు వేసినవా అనేది ప్రశ్న. ఇప్పుడు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అంటే మరి జనాలు చెవిలో పువ్వు పెడతాడా ఏందనేది అర్థం చేసుకోవాలి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈనాడు పేపర్. 5 ఏళ్ల పాలనలో సర్వనాశనం, ఇదిగో ఇది మీ పాలన. కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ మీ పాలన ఇది అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. నాసిరకం మద్యంతో ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారని అన్నాడు. ఎన్నో తప్పులు చేసి మేము సిద్ధం అంటూ వస్తున్నారని, అలాంటి వారిని భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. ఒక ఏదో లిక్కర్ బాటిల్ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఇదే మీ పాలన అంటున్నాను. మీరేం చేస్తారో చెప్పాలా? ఊరికే లిక్కర్ బాటిళ్ళు, విధ్వంసం జరిగింది, సైకో పాలన, 5 ఏళ్లలో సర్వనాశనం చేసిండు. ఆ నాశనం చేసిండా లేదా సర్వనాశనం ఎవరు చేశారని ప్రజలకు తెలుసు. కానీ మీరేం చేయబోతున్నారు? ఒకవేళ గెలిస్తే మీరేం చేస్తారు ప్రజలకు అనేది చెప్పే ప్రయత్నం చేయకుండా పదే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిండు, సర్వనాశనం చేసిండు, నాశనం అని రాష్ట్రాన్ని నాశనం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నావు తప్ప దాంట్లో నిజాయితీ లేదు. నీ మాటలో నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు, విశ్వసించే పరిస్థితులు లేదు. నాశనం చేసిండు, విధ్వంసం చేసిండు అని తప్ప ఎట్లాంటి నాశనం, ఎట్లాంటి విధ్వంసం చెప్పే ప్రయత్నం చేయడు. ఒకవేళ నాశనానికి, విధ్వంసానికి నువ్వేం చేస్తావు విరుగుడు అనేది చెప్పే ప్రయత్నం చేయడు. నిజంగానే జరిగి ఉంటే పదాలు బాగున్నాయని చెప్పి విధ్వంసం అంటే ఎవడు నమ్మే పరిస్థితి ఉండదు. ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి. కాకినాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన పదే ఫస్ట్ నుంచి చెప్తుండు. ఎవరు మంచి చేశారనిపిస్తే వాళ్ళకు ఓటేయండి, ఎవరుంటే మంచిది అనిపిస్తుందో వాళ్ళకి ఆలోచించి ఓటు వేయండి అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఇది. ఆయన పదే చెప్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం జరిగింది, లేకపోతే వినాశనం జరిగింది, సర్వనాశనం అయింది అంటాను. కానీ ఆ సర్వనాశనాన్ని నేను ఎట్లా రీస్టోర్ చేస్తా, నిజంగానే జరిగి ఉంటే ఎక్కడెక్కడ జరిగింది, ఏ రంగాల్లో జరిగింది, అది ఏ విధంగా జరిగింది అనేది చెప్పే ఉత్తగా విధ్వంసం అంటాం తప్ప ఆ విధ్వంసం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, దాన్ని ఎట్లా రికవరీ చేయొచ్చు, రీస్టోర్ చేయొచ్చు అని చెప్పే పని చేయట్లే. ఓన్లీ ఆయన పదే ఇదే చెప్తుండే తప్ప విధ్వంసం జరిగింది కాబట్టి నాకు ఓటేయండి, ఏం విధ్వంసం అంటే చెప్పే పరిస్థితి లేదు, ఎక్కడ విధ్వంసం అంటే చెప్పే పరిస్థితి లేదు. ఇది ఒక వార్త. లాస్ట్ పేజ్ చూద్దాం. ఇక్కడ ఒక వార్త ఇచ్చారు గమ్మత్తుగా. జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదట. వైకాపా కొమ్ము కాస్తున్న ఒంగోలు, చిత్తూరు సీఐలపై చర్యలు తీసుకోండి. సీఓకు తేదాపా నేతల ఫిర్యాదు. జగన్పై రాయి దాడి కేసులో 307 వర్తించదని తెలుగుదేశం పార్టీ నాయకులు సీఈఓకి లెటర్ ఇచ్చారు, ఫిర్యాదు ఇచ్చారు. అసలు మీకేం సంబంధం? జగన్ పైన దాడి చేసింది ఎవడు? జగన్ పైన దాడి చేస్తే బాధితుడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి. దాడి చేసినోడు క్రిమినల్. మీకెందుకు 307, 308, 302 ఏ సెక్షన్ పెడతారు అనేది చట్టం చూసుకుంటుంది, జడ్జిలు చూసుకుంటారు, పోలీసు వాళ్ళు చూసుకుంటారు. మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? మీకేం సంబంధం దాంతో?
అంటే మీరేమన్నా దాని వెనక నిజంగానే ఉంటేనే ఈ భయాందోళన ఏ పార్టీకి లేదు, ఏ సంఘాలకు లేదు. జగన్ పైన దాడి చేసినోడి పైన 307 పెట్టాలన్నా 2 పెట్టాలన్నా అనేది ఎవడు అడగట్లే. అది పోలీసులు చూసుకుంటారు, ఇన్వెస్టిగేషన్ టీం చూసుకుంటుంది, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ చూసుకుంటారు. కానీ మీరు 307 పెట్టడానికి లేదని ఏ సెక్షన్ పోలీసు వాళ్ళు పెట్టాలో కూడా మీరే నిర్ణయించి సీఓ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే దీని వెనక స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ స్కెచ్చే అనేది అనుకోవాల్సి వస్తుంది. ఇలా ప్రజలు చర్చించుకునే పరిస్థితికి వచ్చింది. మీకెందుకు 307 పెడితేంది, 2 పెడితేంది, 1 పెడితేంది, ఏది పెడితేంది? అది నిర్ణయించాల్సిన చట్టం. ఏ సెక్షన్ పెట్టాలని పోలీసు వాళ్ళు చూసుకుంటారు, అక్కడ ఉన్న క్రైము ప్రేమ పైసీని బట్టి. కానీ మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? మీరెందుకు తేలుగుట్టినోళ్ళు లెక్క చేస్తున్నారు? మీరెందుకు గుమ్మడికాయలు దొంగడు అంటే భుజాలు తడుముకొని మీరు ఉరుకుపడి లెటర్లు ఇవ్వటం, ఇది ఇట్లా కాదు, అది అట్లా కాదు, A2ని ఎందుకు అరెస్ట్ చేయాలా, A1 ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు మీకేం సంబంధం? మీకు సంబంధం లేదంటున్నారు కదా. నిజంగానే మీకు ఫెయిర్ ఉంటే మీకు ఆ దాడితో కానీ ఆ ఇష్యూలో మీకు సంబంధం లేకపోతే మీ పని మీరు చేసుకుంటూ పోవాలి. ఎలక్షన్స్లో మీకెందుకు 307 పెడితేంది, ఏది పెడితేంది? కాబట్టి 307 పెట్టడం కరెక్ట్ కాదు అని మీరు లెటర్ ఇచ్చారంటే దాని వెనక మీరున్నారు, మీకు సంబంధించిన నాయకులు ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరికి లేని భయం, ఎవరికి లేని ఆందోళన. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, CPI ఉంది, CPM ఉంది, జనసేన ఉంది, మిగతా పార్టీలు బీజేపీ ఉంది. ఏ పార్టీలే అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం కూడా, ఏ పార్టీ కూడా, ఏ వ్యవస్థ కూడా, ఏ హక్కుల కమిటీలు, పోరాట సమితులు కూడా ఎవడు కూడా 307 ఎందుకు పెట్టారని ప్రశ్నించాల పోలీసుల్ని. మీరు ప్రశ్నిస్తున్నారంటే దాని వెనక దొంగలు ఎవరంటే మీరే అనేది తెలుగుదేశం పార్టీ ఆ గులకరాయి దాడి వెనక ఉంది. హత్యా ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి మీద అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా మొన్నదాకా అనుమానాలు ఉండే, మీరు ఎప్పుడైతే ఈ లెటర్ ఇచ్చారో దీన్ని బట్టి రుజువైంది, దానికి ఎస్టాబ్లిష్మెంట్ అయింది. మీ పైన ఉన్న అనుమానాలు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. మీ వ్యవహార శైలి, మీ ఆందోళన ఇదంతా చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఇది ఈనాడుకు సంబంధించి ఇది ఓకే. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశేషాలు. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.